హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈ రోజు పిల్లలు ఎంత ఇష్టంగా తినే చికెన్ పాప్కార్న్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. చికెన్ పాప్కార్న్ అంటే చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు ఆ చికెన్ పాప్కార్న్ని ఏ విధంగా తయారు చేయాలో మనం చేసి చూద్దాం. నేను దీన్ని తయారు చేయడం కోసం ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పీసులన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. నేను అక్కడక్కడ చిన్న చిన్న బోన్స్ ఉంటే అవి కూడా వేసేసానండి. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత కారం, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. నిమ్మకాయ లేదా వెనిగర్, వైట్ వెనిగర్, ఈ రెండిట్లో ఏది మీకు వీలుగా ఉంటే అది వేసుకోండి. నేనైతే వెనిగర్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదా, అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ బాగా నానిందండి. మీరు వీలైతే నైట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ కూడా మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకుని ఈ మైదాలో పెట్టుకుని దానికి మైదా అంతా పట్టేటట్టుగా పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక్కొక్క ముక్కని తీసుకుని ఆ మైదాలో డిప్ చేసి పక్కన పెడుతున్నాను. ఈ విధంగా అన్ని ముక్కలు పక్కన పెట్టుకుని నేను ఐస్ వాటర్ తీసుకున్నానండి. ఈ ఐస్ వాటర్లో ఈ ముక్కలు దాంట్లో పెడుతున్నాను. 1 నిమిషం పాటు ఈ ముక్కల్ని అలా పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పైకి తీసేసి నీళ్ళు వాడిన తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని మైదా కార్న్ఫ్లవర్ ఉన్నాయి కదా మళ్ళీ దాంట్లో పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కలకి మైదా కార్న్ఫ్లవర్ పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కల్ని. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ ముక్కలను ఒక దాంట్లో వేసుకుని మైదా అంతా కిందకు వచ్చేసేటట్టుగా నేను వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవాలి. హైలో పెట్టి వేపకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి.
ముక్కలు వేగిపోయండి. ఇప్పుడు తీసేసి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ పాప్కార్న్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.